ఒక మంచి సినిమా చూసిన, నిజంగా చెప్తున్నా కదా అలా యాక్టింగ్ అయితే తిరిగి తీసినాం అన్న. నిజంగా అంటే అన్నని చూసేసరికి అందరూ రౌడీ అదలా అనుకుంటారు, నిజంగా హీరో మెటీరియల్ అన్న. అంటే యాక్టింగ్ మాత్రం నిజంగా చించి పడేసిండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే డైరెక్టర్ ఎవరో కానీ మంచి తీసిరు అన్న సినిమా. ఒక మంచి సినిమా చూసాము సార్, నిజంగా సార్ మంచి తీసిరు. అంటే డైరెక్టర్ తెలియలేదు. నేనైతే హద్దులు లేదురా అని బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చాను. హద్దులు లేదురా అంటే చాలా సినిమాలు, రొమాన్స్ సినిమా చూసినాం, అంటే యాక్షన్ సినిమాలు చూసినాం, అలాంటి సినిమాలు చూసినాం. కానీ ఇదేంది ఫ్రెండ్షిప్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అంటే కొందరు మోసం చేస్తారు, అంటే డబ్బు ఉన్నప్పుడు కొందరు వస్తారు, డబ్బు లేనప్పుడు కొందరు రారు. డబ్బు ఉన్నప్పుడు సపోర్ట్ ఇస్తారు, డబ్బు లేనప్పుడు సపోర్ట్ ఇస్తారు. కానీ సినిమా వచ్చిన అర్థమైంది, ఒక్కసారి మనం ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే మళ్ళీ మనకు ఫ్రెండ్ హెల్ప్ చేస్తారు. ఆ టాట్తో మస్తు తీసిన డైరెక్టర్ గారు, సూపర్ సార్. దుల్లేవరా సినిమా ఇప్పుడే చూసినా, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీమ్ అందరికి కంగ్రాచులేషన్ సార్. రాజశేఖర్ గారు మీరు మంచి డైరెక్టర్ అవుతారు సార్. నాకు ఏమంటారు ఆర్య 2 మూవీ అప్పుడు సుకుమార్ గారు ఇట్లా చేసిరు, నాకు అదే ఫీలింగ్ అనిపించింది సార్. హీరో గారు మీరు థర్డ్ ఫిలిం, మీ ఫస్ట్ ఫిలిం చూసిన, సెకండ్ ఫిలిం మన సంధ్యల మన సుదర్శన్ చూసిన, థర్డ్ ఫిలిము, 5th ఫిలిము అంటే నాకు సార్ చాలా ఇష్టము. అదే యాజ్ ఎ హీరోగా ఫస్ట్ ఫిలిం దయ్యంతో అది సినిమా అయితే చాలా నాకు నచ్చింది. ప్రొడక్షన్స్ వాల్యూ మెయిన్ థింగ్, ప్రొడక్షన్స్ వాల్యూ చాలా బాగా అనిపించింది నాకు సార్. బల్లారి గారు ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఒక్కసారి అండి సార్ ఒక్కసారి క్లాప్స్ ప్రొడక్షన్ వాల్యూస్కి, ఎందుకంటే చాలా బాగా అనిపించింది. మూవీ చూసానండి. సో ఫస్ట్ రాజశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇందులో మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ చెప్పారు నాకు, ఇలా రోపులు కట్టి ఎగరాలని చెప్పి. సో అప్పుడు నాకు కాల్ ఇంజర్ అయింది. సో మంచి సినిమా మిస్ అయిపోయినాను ఒక చిన్న ఇది ఉంది. సో మీరైతే మాత్రం ఈ మధ్యకాలంలో ముంచే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. కొన్ని ఈ సినిమా చూస్తే కొంచెం ఒక ఫ్రెండ్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, అంటే ప్రతి మనిషికి ఒక కట్టప్పలాగా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఒక మంచి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా తీసుకోవడం. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ స్పీడ్ పెరగడం, ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ చెప్పాలంటే. సో సినిమా ఒకసారి థియేటర్కి వస్తే ఫ్రెండ్షిప్ కోసమే కాకుండా కొంచెం మంచి 2 హీరోయిన్లు ఉంటారు, సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ డ్రోన్ షాట్లు, కెమెరామెన్ వర్క్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ప్రొడ్యూసర్ గారు దేనికి తగ్గలేదండి, ఫస్ట్ ఎక్కడ ఏం తగ్గలే. అంటే కథను నమ్మారు అండ్ డైరెక్టర్ గారిని నమ్మారు. ఇవన్నీ నమ్మి ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు చేయాలి అనేది ఇది కూడా చాలా బాగుంది. సో ఈ మూవీ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, తర్వాత ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉండాలి, సొసైటీకి మనం ఎలా హెల్ప్ చేయాలి, చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. సో స్టార్టింగ్ డైరెక్టర్ అయినా చాలా మెచ్యూర్డ్గా రాశాడు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఆశీష్ మీకు కూడా చాలా బాగా చేశారు, విరగదీశారు యాక్షను. సో మీ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. సో మీరు మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలి, ప్లస్ మీరు మంచిగా గ్రో కావాలని కోరుకుంటున్నాం. సో మీరు కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలి. దీనికి పార్ట్ 2 కూడా తీయండి. సో నెక్స్ట్ పార్ట్ 2 ప్లాన్ చేయండి. ఇంకా మంచి మెసేజ్ ఇవ్వండి.